నాన్నని ఎంతగానో ప్రేమించా, అయినా నేనే బతికే ఉన్నా. మేమెలా బతుకున్నాం, అమ్మ నేను ఎలా బతుకున్నాం, కానీ ఇంతమంది చనిపోయారు, ఎంత గొప్ప ప్రేమ వాళ్ళది అని ఆ రోజు అర్థమైంది. ఇలాంటివి అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా చూసుకుంటే ఆఖరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి మంచిది అని పూర్తిగా విశ్వసించి పనిచేసినవాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిబంధత అయితే ఏమి, కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్న వర్కింగ్ సిస్టమ్ అయితేనేమి, ఆ వర్కింగ్ సిస్టంలో వచ్చే హ్యూమిలిటీ అయితే ఏమి, ఆ హంబుల్నెస్ అయితేనేమి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన పేదల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆలోచన చేసి దేశాన్ని పైకి తేగలదు అని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు, అదే క్రమంలో అదే సమయంలో బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ, బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ. ఒక హిజాబ్ అయినా, ఒక పుల్వామా అయినా, గోధ్రా అయినా, మణిపూర్ అయినా, రామ్ మందిర్ అయినా, ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెర వెనుకల పొత్తులు పెట్టుకున్నారు. మీరు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆఖరి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు. మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో, ఆ ఆఖరి సంవత్సరంలో ఎందుకో తెలియదు, అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు. అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు 35 సంవత్సరాలు. పెద్ద నాయకుడు కాదు, పెద్ద నాయకత్వ లక్షణాలు లేవు. ఆ రోజులో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు, ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి. రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం. రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి. ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి. అలాంటి అంత జెంటిల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు, తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడకముందే, ఈ ప్రపోజల్ పెట్టకముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఆ రోజు 15 సంవత్సరాల కింద చెప్పిన మాట. రైట్, మొత్తాన్ని చూస్తే